హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో మార్చ్ 2020 తెలంగాణ స్టేట్ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ మ్యాథమెటిక్స్ సెకండ్ ఇయర్ బి పేపర్ క్వశ్చన్ పేపర్ కీ పేపర్ రెండు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఆల్రెడీ రాసిన వాళ్ళు ఉంటే ఈ పేపర్ చూసి ఎన్ని మార్క్స్ వచ్చినాయో ఎస్టిమేట్ చేసుకోవచ్చు. కీ పేపర్ చూసి రాయబోయే వాళ్ళకి మాత్రం ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఏమేమి మిస్టేక్స్ చేయకూడదు, ఎలా రాయాలి, ఎలాంటి వాటికి ఎలా మార్క్స్ని అసైన్ చేస్తారు అనేది చాలా ఉపయోగపడుతుంది. ఎగ్జామ్స్ ముందైతే ఇలాంటి వాటిని తప్పకుండా చూసుకోవాలి. ఓకే, చాప్టర్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని కూడా యావరేజ్ బిలో యావరేజ్ స్టూడెంట్స్ కోసం నెక్స్ట్ ఒక వీడియోని అయితే చేస్తాను. అందులో ఏ చాప్టర్కి ఎక్కువ ప్రియారిటీ ఉంటుంది, ఏ క్వశ్చన్స్ని ప్రిపేర్ అయితే ఈజీగా పాస్ అవ్వచ్చు, అట్లాంటి అన్ని టిప్స్ని అందులో చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఫస్ట్ మీకు క్వశ్చన్ పేపర్ ఎగ్జామ్ హాల్లో ఇవ్వగానే క్వశ్చన్ పేపర్ని క్లియర్గా పూర్తిగా చదివి మొత్తం 24 క్వశ్చన్స్ చదివి ఏవి బాగా వచ్చి ఏంటివో చూసుకొని మంచిగా వచ్చిన క్వశ్చన్స్ని ఫస్ట్ స్టార్ట్ చేస్తే మంచిగా కాన్ఫిడెన్స్ వస్తుంది, మార్క్స్ కూడా మంచిగా స్కోర్ చేసుకోవచ్చు. ఎలాంటి టెన్షన్ ఉండదు అనమాట. కఠినమైన ప్రశ్నలు సాల్వ్ చేయడం వల్ల అది మధ్యలో ఆగిపోతే ఇబ్బంది పడాల్సి వస్తుంది, కాబట్టి అది రాయడం కూడా ఇంపార్టెంట్. టాపర్స్ అయితే మంచిగా ఆర్డర్గా ఫస్ట్ క్వశ్చన్ నుంచి 24th క్వశ్చన్ వరకు వరుసగా రాసుకుంటూ వెళ్ళి ఇంకా టైం మిగిలితే ఎక్స్ట్రా క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేసుకోవచ్చు. ఒకవేళ యావరేజ్ బిలో యావరేజ్ స్టూడెంట్స్ అయితే ఫస్ట్ లాంగ్ క్వశ్చన్స్ రాసి తర్వాత 4 మార్క్స్ తర్వాత 2 మార్క్స్ రాసి తర్వాత ఎక్స్ట్రా టైం ఉంటే ఎక్స్ట్రా రాసి ఇంకా టైం ఉంటే ఒకసారి చెక్ చేసుకోవాలి, ఏమైనా మిస్టేక్ చేస్తున్నామా లేదా. మొత్తం 3 అవర్స్ని పర్ఫెక్ట్గా యూజ్ చేసుకోవాలి. పేపర్ వాల్యుయేషన్ కూడా క్లియర్గా ఎవరు నష్టపోకుండా పర్ఫెక్ట్గా జరుగుతుంది, దానికి పకడ్బందీగా జరుగుతుందండి. ఓకే, సో దీనిలో మనం క్వశ్చన్ పేపర్ కీ పేపర్ సెకండ్ ఇయర్ బి పేపర్ చూద్దాం. సో దిస్ ఈజ్ ద సెకండ్ ఇయర్ క్వశ్చన్ పేపర్ బి పేపర్ ఆఫ్ మార్చ్ 2020. ఫస్ట్ సెంటర్ రేడియస్ ఆఫ్ ది సర్కిల్ ఫైండ్ అవుట్ చేయడము. ఇందులో సర్కిల్కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఈ బి పేపర్లో 22 మార్క్స్ సర్కిల్ నుంచి వస్తాయి. ఓకే, నెక్స్ట్ ఇఫ్ ద లెంత్ ఆఫ్ ది ట్యాంజెంట్ ఫ్రమ్ 5,4 టు ది సర్కిల్ ఈజ్ 1, దెన్ ఫైండ్ కే. Find the equation of the common chord of the circles. Equation of the common chord. Next, find the equation of the tangent to the parabola. Next, angle between the asymptotes. Then find its eccentricity. Next, evaluate the integrations problems. Evaluate the integral. Evaluate the definite integral. Limits ichadu. Next, area of the region enclosed by the curves. From the differential equations నుంచి ఇప్పుడు ఆర్డర్ డిగ్రీ అడుగుతాడు. ఇందులో డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. తర్వాత సెకండ్ బిట్లో 4 మార్క్స్ క్వశ్చన్స్లో ఫైండ్ ది లెంత్ ఆఫ్ ది కార్డ్ ఇంటర్సెప్టెడ్ బై ది సర్కిల్ ఆన్ ది లైన్. నెక్స్ట్ షో దట్ ది యాంగిల్ బిట్వీన్ దీస్ 2 సర్కిల్స్ ఈజ్ 3π/4. ఎక్కువగా ఇది 2 మార్క్స్కి అడిగేది, సరే 4 మార్క్స్కి అడిగాడు. ఫైండ్ ది లెంత్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్, eccentricity, foci and equation of the directrix of the simple ellipsis standard form కి అవన్నీ కనుక్కోమన్నాడు. Find the equation of the tangent and normal to the ellipse at -1, 2. Find the equation of the tangent to the hyperbola which are parallel and perpendicular to the line. Next, definite integral, differential equation ని సాల్వ్ చేయడం. Find the equation of a circle passing through these 2 points and having center at 4x plus 3y plus 1 is equal to 0. Then show that second question, show that these 2 circles are touch each other. Find the point of contact and the equation of the common tangent at their point of contact. Next, derive the equation of a parabola in standard form. Parabola lo ఎక్కువగా రిపీట్ అయ్యే క్వశ్చన్ ఇది. నెక్స్ట్ ఇది ఇంటిగ్రేషన్ క్వశ్చన్. నెక్స్ట్ 6f నుంచి ఈ ప్లేస్లో sin పవర్ n కానీ cos పవర్ n కానీ tan పవర్ n cosec పవర్ n cosec పవర్ n దాదాపుగా రిపీట్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇది 7th B ఎక్సర్సైజ్ ప్రాబ్లం, ఇది ఇక్కడ 7th Bకి సంబంధించి వస్తాయి. నెక్స్ట్ లాస్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, ఏదైనా ఒక మెథడ్ అడుగుతాడు. ఇవి చాలా సింపుల్ పేపర్ అండి. అంటే ఈ 2020 మార్చ్లో చాలా ఈజీగా అడగడం జరిగింది అనుకుంటున్నాను. ఓకే, సో కీలో క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి ఎవాల్యుయేషన్ చేసే వాళ్ళకి. సో ఆల్టర్నేట్ మెథడ్ ఏదైనా ఇచ్చినా కానీ చేసినా, ఇందులో కీలో లేని మెథడ్ ఏదైనా ఉన్నా కానీ రాసినా కానీ ఎవాల్యుయేషన్ చేయాల్సిందే, మార్క్స్ ఇవ్వాల్సిందే. నెక్స్ట్ ఫస్ట్ సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చి, ఫస్ట్ క్వశ్చన్ కదా, సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చి సెంటర్ రేడియస్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సెంటర్ ఫైండ్ అవుట్ చేసినందుకు 1 మార్క్, రేడియస్ ఫైండ్ అవుట్ చేసినందుకు 1 మార్క్. ఓకే, సో ఇక్కడ మొత్తం క్లియర్గా ఉండదు ప్రూఫ్,
క్లియర్ సొల్యూషన్ ఉండదు. సో ఏం చేస్తే ఎన్ని మార్కులు అనేది అందులో ఇవ్వడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ సెకండ్, లెంత్ ఆఫ్ ది ట్యాంజెంట్ ఫార్ములా రాసి సబ్స్టిట్యూట్ చేసినందుకు 1 మార్క్. నెక్స్ట్ సాల్వ్ చేసినందుకు 1 మార్క్. లెంత్ ఆఫ్ ది ట్యాంజెంట్ పైన క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు కదా. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ కామన్ కార్డ్ ఫార్ములా రాసినందుకు s - s డాష్ ఈజ్ ఈక్వల్ 0 ఫార్ములా రాసినందుకు 1 మార్క్. దాన్ని సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేసినందుకు 1 మార్క్. సెకండ్ చాప్టర్లో ఈక్వేషన్ ఆఫ్ ది కామన్ కార్డ్, ఈక్వేషన్ ఆఫ్ ది రాడికల్ యాక్సిస్ అన్నింటికి s - s డాష్ ఈజ్ ఈక్వల్ 0 పైన క్వశ్చన్, లేదా ఆర్థోగనాలిటీ లేదా యాంగిల్ బిట్వీన్ ద కర్వ్స్ వాటి పైన, యాంగిల్ బిట్వీన్ ద సర్కిల్స్ పైన ఈ ప్లేస్లో క్వశ్చన్ అడగడం జరుగుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్, ఈ ఇచ్చిన పారాబోలాని కంపేర్ చేసేసి అప్పుడు లాటస్ రెక్టమ్ 1 ఎండ్ అంటే a, 2a కదా. లాటస్ రెక్టమ్ కోఆర్డినేట్స్ మనకి ఫార్ములాస్ ఉంటాయి. మీకు ఇదే యూట్యూబ్ ఛానల్లో, నా మ్యాథ్స్ ఫ్రెండ్ యూట్యూబ్ ఛానల్లో ఇవన్నీ క్లియర్గా ఉన్నాయండి. జామెట్రికల్ ఫిగర్స్తో ఎక్స్ప్లెయిన్ చేశాను. పారాబోలా, ఎలిప్స్, హైపర్బోలా, సర్కిల్స్ అన్ని చాప్టర్స్ సంబంధించిన ఒకసారి ఆ వీడియోస్ చూసుకోవచ్చు ప్రిపేర్ అయ్యేటప్పుడు. a, 2a సబ్స్టిట్యూట్ చేస్తే పాయింట్ వస్తుంది. ఆ పాయింట్ దగ్గర ట్యాంజెంట్కి ఈక్వేషన్ s1 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో సబ్స్టిట్యూట్ చేస్తే మనం ట్యాంజెంట్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయవచ్చు. నెక్స్ట్ యాంగిల్ బిట్వీన్ అసిమ్టోట్స్ θ 30 ఇచ్చాడు. ఇది ఫార్ములా. θ ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ b/a అని ఫార్ములా రాసినందుకు 1 మార్క్. సబ్స్టిట్యూట్ చేసి వాల్యూ ఎక్సెంట్రిసిటీ ఫైండ్ అవుట్ చేసినందుకు 1 మార్క్. ఆల్టర్నేట్ మెథడ్, ఎసెంట్రిసిటీ సీకెంట్ ఆఫ్ θ/2 దీన్ని యూజ్ చేసుకొని కూడా చేయొచ్చు. సో దీనికి ఇలా చేసిన మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ దీన్ని sin square x by 1 plus cos 2x అంటే 2 cos square x, sin square x by cos square x, tan square x సింప్లిఫై చేసినందుకు 1 మార్క్. మళ్ళీ tan square xని secant square x - 1 అని ఇంటిగ్రేషన్ చేసినందుకు 1 మార్క్. ఇది సింపుల్ క్వశ్చన్. డినామినేటర్ డెరివేటివ్ న్యూమరేటర్లో ఉంది. ఈ ఫార్ములా రాసినందుకు 1 మార్క్, సాల్వ్ చేసినందుకు 1 మార్క్. లేదా ఇలా టీ అనుకొని కూడా సాల్వ్ చేసుకోవచ్చు. టీ అనుకున్నందుకు 1 మార్క్, సొల్యూషన్ చేసినందుకు 1 మార్క్. తర్వాత ఇది డినామినేటర్, సేమ్ డినామినేటర్ డెరివేటివ్ న్యూమరేటర్లో ఉంది కాబట్టి log of 1 plus x² అని రాసినందుకు 1 మార్క్. లిమిట్స్ సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేసినందుకు 1 మార్క్. లేదా టీతో అనుకొని కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏరియా అడిగాడు కదా. ఏరియా క్వశ్చన్ అర్థం చేసుకొని ఈ ఫార్మాట్, ఏరియా ఏం కనుక్కోమన్నాడు, ఈ ఫార్మాట్ వేసినందుకు 1 మార్క్. ఏరియాని ఫైండ్ అవుట్ చేసినందుకు 1 మార్క్. తర్వాత y డాష్ y డబల్ డాష్ అంటే రెండింటిని ఎలిమినేట్ చేయాలి పారామీటర్స్ని, కాబట్టి 2 సార్లు డెరివేటివ్ చేయాలి. చేసి సాల్వ్ చేస్తే మీకు y డబల్ డాష్ ప్లస్ 9y ఈజ్ ఈక్వల్ 0 ఈజ్ ద రిక్వైర్డ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇలా కూడా సాల్వ్ చేసుకోవచ్చు డిటర్మినెంట్తోని. ఇలా అవి 2 మార్క్స్ క్వశ్చన్స్. సో 2 మార్క్స్ క్వశ్చన్స్ని 75 మార్క్స్ రావాలనుకునే వాళ్ళు బాగా ప్రతి కాన్సెప్ట్ ప్రిపేర్ అవ్వాలి. డెఫినేషన్స్ కూడా అడుగుతున్నాడు, ప్రతి కాన్సెప్ట్ ప్రిపేర్ అవ్వాలి. అప్పుడు మీకు 1 మార్క్ కూడా పోకుండా అవకాశం ఉంటుంది. నెక్స్ట్ బిలో గివెన్ సర్కిల్ అండ్ లైన్ అయితే లెంత్ ఆఫ్ ది కార్డ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో లెంత్ ఆఫ్ ది కార్డ్ అంటే అర్థం ఏంటి, ఇక్కడ రేడియస్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫిగర్ వేస్తే బాగుంటుంది. ఇలా సర్కిల్ ఫిగర్ వేసి కింద కార్డ్ వేసి నెక్స్ట్ ఇలా రేడియస్ డ్రా చేసి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ డ్రా చేస్తే లెంత్ ఆఫ్ ది కార్డ్ ఈజ్ ఈక్వల్ ఫార్ములా 2 × √r² - d². r అంటే రేడియస్ ఆఫ్ ది గివెన్ సర్కిల్, d అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ది సెంటర్ ఆఫ్ ది సర్కిల్ టు దిస్ లైన్. ఓకే, రేడియస్ కనుక్కున్నందుకు 1 మార్క్, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కనుక్కున్నందుకు 1 మార్క్, సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేసినందుకు 2 మార్క్స్. ఓకే, కొందరు ఎలా చేస్తారంటే సెకండ్ మెథడ్, ఇంకో ఆల్టర్నేట్ మెథడ్ ఏంటంటే సర్కిల్ని, లైన్ని, అదే కార్డ్ని రెండు ఇట్లా ఇంటర్సెక్ట్ అవుతూ ఉంటాయి కాబట్టి సాల్వ్ చేస్తే, అంటే ఈ కార్డ్ ఈక్వేషన్ని సర్కిల్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 2 పాయింట్లు వస్తాయి. ఇటొక పాయింట్, ఇటొక పాయింట్. ఆ రెండింటి మధ్యన డిస్టెన్స్ అనుకుంటే దట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ది కార్డ్. యాంగిల్ బిట్వీన్ 2 సర్కిల్స్. సో ఫస్ట్ సర్కిల్ సెంటర్ రేడియస్ ఫైండ్ అవుట్ చేయాలి, సెకండ్ సర్కిల్ సెంటర్ రేడియస్ ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ డిస్టెన్స్ బిట్వీన్ దోస్ సెంటర్స్ చేసినందుకు 1 మార్క్. సో కాస్ థీటాకి ఫార్ములా రాసినందుకు 1 మార్క్, యాంగిల్ ఫైండ్ అవుట్ చేసినందుకు 2 మార్క్స్. -1/√2 కదా, 3π/4 వస్తుంది. లేదా దిస్ ఈజ్ అనదర్ ఆల్టర్నేట్ మెథడ్. నెక్స్ట్
ఇది ఎలిప్స్ని స్టాండర్డ్ ఫామ్కి మార్చేసి A² 16 B² 9 రాసి 4 అడిగాడు కాబట్టి ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్క్. అంటే ఎక్సెంట్రిసిటీ ఫార్ములా రాయాలి, ఫైండ్ అవుట్ చేయాలి 1 మార్క్. ఫోసై ఫార్ములా ఫైండ్ అవుట్ చేసినందుకు 1 మార్క్. అందులో ఏ చిన్న మిస్టేక్ చేసినా ఆ మార్కు పడదు. నెక్స్ట్ ఈక్వేషన్స్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఫార్ములా సింప్లిఫికేషన్, లెంత్ ఆఫ్ ది లాటెస్ట్ రెక్టమ్ ఫార్ములా సింప్లిఫికేషన్. ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్క్. తర్వాత ఇక్కడ ఎలిప్స్ ఈక్వేషన్ ఇచ్చాడు, దాన్ని స్టాండర్డ్ ఫామ్కి మార్చేసి A² B² కనుక్కొని ఇక్కడ ట్యాంజెంట్ ఈక్వేషన్, నార్మల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ట్యాంజెంట్కి ఫార్ములా S1 = 0, నార్మల్కి ఫార్ములా ఇది, ఈ ఫార్ములాతో ఫైండ్ అవుట్ చేయొచ్చు. లేదా మనకి పాయింట్ తెలుసు కదా, పాయింట్ తెలిసిన తర్వాత ట్యాంజెంట్ ఈక్వేషన్ కనుక్కున్నందుకు ఒక మార్క్. దాని నుంచి స్లోప్ లేదా నార్మల్ అంటే పర్పెండిక్యులర్గా ఉంటుంది కాబట్టి AX + BY + C = 0కి పర్పెండిక్యులర్గా ఉండేది ఏంటిది BX - AY + K = 0. అలా ఫార్ములా రాసినందుకు 1 మార్క్. నెక్స్ట్ పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే K వాల్యూ వస్తుంది. ఈ మెథడ్తో కూడా చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ ది హైపర్బోలా ఇచ్చాడు కదా, అందులో A² 4 B² 3. నెక్స్ట్ స్లోప్ ఆఫ్ ది గివెన్ లైన్, అంటే ఎక్కడో ఒక లైన్ ఉంటుంది, దాని స్లోప్ ఎంత, ఇది y = mx + ఇలా ఉంది కదా, m అంటే 1. ఈ లైన్కి ప్యారలల్గా ఉండే ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి ట్యాంజెంట్, పర్పెండిక్యులర్గా ఉండే ట్యాంజెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ట్యాంజెంట్కి కండిషన్ ఇది y = mx ± √a² m² - b². సో m వాల్యూ తెలుసు, a² తెలుసు, b² తెలుసు, అన్ని సబ్స్టిట్యూట్ చేస్తే ప్యారలల్గా ఉండే ట్యాంజెంట్ వస్తుంది. నెక్స్ట్ పర్పెండిక్యులర్గా ఉండే ట్యాంజెంట్ అంటే పర్పెండిక్యులర్ స్లోప్, ఈ స్లోప్ 1 కదా, పర్పెండిక్యులర్ స్లోప్ -1 అవుతుంది. సేమ్ కాన్సెప్ట్తో చేసుకోవచ్చు. ఇలా మార్క్స్ అసైన్ చేయబడి ఉంటాయి. తర్వాత ఈ ఫార్ములా ఈ లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ చేంజ్ చేసినందుకు 1 మార్క్ చేసి సబ్స్టిట్యూట్ చేసి 2a సింప్లిఫై చేసినందుకు 1 మార్క్. లేదా డైరెక్ట్గా ఈ ఫార్ములా ఉంటే ఇంటిగ్రేషన్ a to b f(x) dx ఎక్కువగా ఇలానే చేస్తారు. ఇంటిగ్రేషన్ a to b f(a + b - x) dx అంటే ఇక్కడ sin of 90 - x లాగా రాసి యాడ్ చేయడం, ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ యాడ్ చేసి సాల్వ్ చేయడం. ఓకే, నెక్స్ట్ ఇది వేరియబుల్స్ సెపరబుల్ మెథడ్లో ఉన్నదని ఐడెంటిఫై చేసినందుకు 1 మార్క్, ఇంటిగ్రేషన్ చేసినందుకు 1 మార్క్, సింప్లిఫికేషన్కి 2 మార్క్స్. నెక్స్ట్ సెక్షన్ సిలో ఫస్ట్ క్వశ్చన్ సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయడం ఉంటుంది జనరల్గా. సో ఇందులో 2 పాయింట్లు ఇచ్చాడు కాబట్టి జనరల్ ఈక్వేషన్ రాసినందుకే 1 మార్క్. చూడండి, జనరల్ ఈక్వేషన్ రాసినందుకే 1 మార్క్. 2 పాయింట్లని సబ్స్టిట్యూట్ చేసినందుకు, నెక్స్ట్ సెంటర్ లైస్ ఆన్ ది లైన్ అన్నాడు కాబట్టి సెంటర్ -g, -f, జస్ట్ ఆ 3 పాయింట్లను సబ్స్టిట్యూట్ చేసినందుకు 2 మార్కులు. అంటే సబ్స్టిట్యూషన్ రాసినందుకే 3 మార్క్స్ వచ్చేస్తాయి 7 మార్క్స్లో. నెక్స్ట్ వాటిని సాల్వ్ చేసినందుకు మిగతా మార్కులు. ఓకే, నెక్స్ట్ ఆల్టర్నేట్ మెథడ్ ఇలా కూడా చేయొచ్చు. ఈ 2 - 3 4 - 5 డయామీటర్ అవుతుందండి. ఎందుకంటే మీరు ఆ పాయింట్ని కనుక ఇందులో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే సాటిస్ఫై అవుతాయి కాబట్టి, సో డయామీటర్ అవుతుంది కాబట్టి డయామీటర్ ఎండ్ పాయింట్స్ ఇచ్చినప్పుడు సర్కిల్ ఈక్వేషన్కి ఫార్ములా ఉంటుంది మనకి x - x1 × x - x2 + y - y1 × y - y2 = 0తో కూడా సాల్వ్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా అట్లా చేయొచ్చు, లేదా నెక్స్ట్ ఇలా ఈ కండిషన్తో కూడా చేయొచ్చు. నెక్స్ట్ ఇది టచ్ ఈచ్ అదర్ అని ప్రూవ్ చేయమని, అంటే ఫస్ట్ సర్కిల్కి సెంటర్ రేడియస్ కనుక్కోవాలి, సెకండ్ సర్కిల్కి సెంటర్ రేడియస్ కనుక్కున్నందుకు 1 మార్క్ 1 మార్క్. తర్వాత వాటి మధ్యన డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసినందుకు, నెక్స్ట్ R1 - R2 అని చేసినందుకు, అంటే ఈ కండిషన్ ఎస్టాబ్లిష్ చేసినందుకు 1 మార్క్. అవి టచ్ ఈచ్ అదర్ ఇంటర్నల్లీ అని రాసినందుకు 1 మార్క్. నెక్స్ట్ ఆ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ని రేషియో అది mx2 + nx1 ఆ ఫార్ములా యూజ్ చేసి రాసినందుకు 2 మార్క్స్. నెక్స్ట్ కామన్ ట్యాంజెంట్ s - s' = 0 యూజ్ చేసినందుకు 1 మార్క్. ఓకే, నెక్స్ట్ స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ పారాబోలా ప్రూవ్ చేయడంలో ఫిగర్ని మర్చిపోవద్దు. ఫిగర్కే 1 మార్క్ ఉంటుంది. కొందరు ఫిగర్ వేయలేదు కాబట్టి ఆ మార్కు పోతుంది. అందులో టర్మ్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసినందుకు 1 మార్క్. తర్వాత డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్, నెక్స్ట్ ఆ కండిషన్ SP = PM రాసినందుకు 1 మార్క్, సాల్వ్ చేసినందుకు రిమైనింగ్ మార్క్స్. ఇంటిగ్రేషన్లో 1 + x = 1/t అని చేయాలి. అలా కాకుండా డినామినేటర్ న్యూమరేటర్ అని డిఫరెంట్గా చేస్తున్నారు, మిస్టేక్ చేస్తున్నారు.
ఓకే. సో ఇలా సబ్స్టిట్యూషన్కి 1 మార్క్, ఈ సబ్స్టిట్యూషన్ సింప్లిఫైకి 1 మార్క్. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్కి సైన్ పవర్ ఎన్ఎక్స్ని ఇలా చేయాలి. కాస్ పవర్ ఎక్స్, టాన్ పవర్ ఎన్ఎక్స్ ఏదైనా అడగొచ్చు. సో ఇంపార్టెంట్ ప్రాబ్లం, దీని నుంచి మార్క్స్ పోగొట్టకూడదు. ఈ అడిషనల్గా n=4 కూడా చేయాలి. ఎగ్జామ్లో క్వశ్చన్లు ఇచ్చాడు కదా, దాన్ని మర్చిపోతున్నారు, ఓన్లీ ఇక్కడి వరకే చేసి వదిలేస్తున్నారు. దీనికి 2 మార్క్స్ అనేవి పోతాయి, 3 మార్క్స్. తర్వాత ఇది కూడా ఇంపార్టెంట్ ప్రాబ్లం, చాలాసార్లు రిపీట్ అయిన ప్రాబ్లము. x=tan θ సబ్స్టిట్యూషన్, లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్లను చేంజ్ చేసినందుకు 1 మార్క్, సబ్స్టిట్యూట్ చేసినందుకు 2 మార్క్స్. దెన్ సింప్లిఫికేషన్. సో లాస్ట్ క్వశ్చన్, ఎనీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే వేరియబుల్ సపరేబుల్ మెథడ్ కావచ్చు, హోమోజీనియస్ కావచ్చు, నాన్ హోమోజీనియస్ కావచ్చు, లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కావచ్చు, ఏదైనా అడగవచ్చు. సో ఇక్కడ x+y=t సబ్స్టిట్యూట్ చేసి వేరియబుల్ సపరేబుల్ మెథడ్తో చేసే సింపుల్ ప్రాబ్లం ఇవ్వడం జరిగింది. దీన్ని కూడా 2-3 మెథడ్స్ ఉన్నాయి. ఇదే ఆన్సర్ రాదు, ఆ వేరే మెథడ్స్లో చేస్తే అలా చేసినా మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది, ఆల్టర్నేట్ మెథడ్స్ చేసినా కానీ. ఓకే. సో ఈ విధంగా మళ్ళీ ఒకసారి కీ పేపర్ చూసి ఎగ్జామ్స్ అప్పుడు పర్ఫెక్ట్గా దీన్ని కనుక చూసుకొని ప్రిపేర్ అయినట్లయితే, ఈ విధంగా రాసినట్లయితే మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే. థ్యాంక్ యూ.